హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం వచ్చేసి జూన్ మంత్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూడండి. ఈరోజు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఆపరేషన్ సింధుని ఎందుకోసం ప్రారంభించారంటే ఇటీవల కాలంలో ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం అనేది తలెత్తడం జరిగింది. ఇరు దేశాలు అనేవి బాంబులతో దాడి చేయడంతో ఆ యొక్క దేశాలలో చిక్కుకున్నటువంటి భారతీయులని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధునైతే ప్రారంభించిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఆపరేషన్ సింధు వేరండి, ఆపరేషన్ సింధూర్ వేరు అనేటువంటి అంశం కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఆపరేషన్ సింధు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఆపరేషన్ అండి. అదే ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకగా పాకిస్తాన్ అదేవిధంగా పీఓకే ప్రాంతాలలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను దాడి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక రెండో ప్రశ్న, ఇటీవల కేంద్రం జనగణన గెజిట్ నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేసిందని అడుగుతున్నారండి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను నిర్వహించడం జరుగుతుంది. అయితే 2011లో చివరిసారిగా జనాభా లెక్కలనైతే నిర్వహించడం జరిగింది, లేదా జనగణనను నిర్వహించడం జరిగింది. అంటే తదుపరి 10 సంవత్సరాలంటే 2021లో మళ్ళీ జనగణన నిర్వహించాలి. కానీ కోవిడ్ అదేవిధంగా ఇతరత్ర కారణాల చేత 2021 సంవత్సరంలో జనగణనను నిర్వహించలేదండి. అయితే 2026 సంవత్సరంలో ఈ యొక్క జనగణనను ప్రారంభించాలని కేంద్రం అయితే భావించింది. అందుకోసం 2025 జూన్ 16వ తేదీన ఒక గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. దీని ప్రకారం 2 దశల్లో ఈ యొక్క జనగణన నిర్వహించబోతున్నామని కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే రిఫరెన్స్ డేట్ అండి, అంటే జనగణన ప్రక్రియను పూర్తి చేయవలసినటువంటి తేదీని రిఫరెన్సెస్ తేదీ అంటారండి. దానిని 2027 మార్చి 1వ తేదీన అనౌన్స్ చేశారండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 2026లో ప్రారంభమైన జనగణనను ఎప్పుడు పూర్తయింది లేదా ఏ తేదీని పరిగణనలోకి తీసుకుంటారు అంటే 2027 మార్చి 1 అండి. దీనినే రిఫరెన్స్ డేట్ లేదా జనగణన ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీగా ప్రకటించడం జరిగింది కేంద్రం. అయితే లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు మాత్రం రిఫరెన్స్ డేట్ అంటే ఈ యొక్క 4 ప్రాంతాలలో జనగణనను ఎప్పటి వరకు పూర్తి చేయాలి అంటే 2026 అక్టోబర్ 1వ తేదీ అండి. ఎందుకోసం వీటికి ఈ తేదీ, మిగతా దేశానికేమో 2027 మార్చి 1, ఈ యొక్క 4 ప్రాంతాలకేమో 2026 అక్టోబర్ 1. అంటే ఈ యొక్క 4 ప్రాంతాలలో మంచు ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వలన ఈ యొక్క తేదీలోపే ఇక్కడ జనగణన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం అయితే భావించిందండి. అయితే 2026లో నిర్వహించబోయేటువంటి జనగణన అనేది ఎన్నవది అని డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు. కాబట్టి 16వ జనగణనైతే భవిష్యత్తులో నిర్వహించబోతున్నారండి. అయితే స్వతంత్రానంతరం ఇది ఎన్నవ జనగణన అంటే 8వదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓవరాల్గా అయితే 16వది, స్వతంత్రం అనంతరం అయితే 8వదని గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారిగా జనాభా గణనను అధికారికంగా 1881లో నిర్వహించారు లార్డ్ రిప్పన్ కాలంలో. అప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణనను నిర్వహించడం జరిగింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 1951లో నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుతం నిర్వహించబోయేటువంటి 16వ జనగణనకి రిజిస్టర్ జనరల్ అదేవిధంగా సెన్సస్ కమిషనర్గా ఎంకే మృత్యుంజయ్ కుమార్ గారు ఉండడం జరిగింది. ఈ యొక్క జనగణన కోసం 2025-26 కేంద్ర బడ్జెట్లో 574 కోట్లను కూడా కేంద్రం కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మూడో ప్రశ్న అండి, ఇటీవల తొలి ఐజీఎఫ్ ఆర్చర్ అమిష్ అవార్డు అందుకున్నటువంటి భారతీయ రచయిత్రి ఎవరు అంటే డాక్టర్ శాలిని మాలిక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్.
డాక్టర్ శాలిని మాలిక్ గారికి తొలి ఐజీఎఫ్ ఆర్చర్ అమీష్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈమె యొక్క ది వే హోమ్ అనేటువంటి నవలకు ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగిందండి. ఈమెకి నగదు పారితోషికంగా $25,000 అందించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 4వ ప్రశ్న, 2025 కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించినటువంటి బాల సాహిత్య పురస్కారం అనేది ఎవరికి లభించిందని అడుగుతున్నారండి. 2025 జూన్ 18వ తేదీన 2 పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిందండి. ఆ యొక్క 2 పురస్కారాలలో ఒకటి వచ్చేసి బాల సాహిత్య పురస్కారం, మరొకటి వచ్చేసి యువ సాహిత్య పురస్కారం అండి. అయితే బాల సాహిత్య పురస్కారాన్ని నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గంగిశెట్టి శివకుమార్ రచించినటువంటి కబుర్ల దేవతకి ఒక బాల సాహిత్యం పురస్కారం రావడం జరిగింది. అదేవిధంగా యువ సాహిత్య పురస్కారాన్ని విశాఖపట్నంకు చెందిన ప్రసాద్ సూరి రచించినటువంటి మైరవానా అనేటువంటి నవలకి గాను ఈ యొక్క పురస్కారం వచ్చిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక ప్రశ్న అండి, 5వ ప్రశ్న, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ యకారియస్ 3 అనే పురస్కారం ఏ దేశం ప్రకటించింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల భారత ప్రధాని మోడీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియస్ 3 అనే పురస్కారం ఏ దేశం ప్రకటించిందంటే సైప్రస్ దేశం వారు ఈ యొక్క పురస్కారాన్ని మోడీ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఎప్పుడు ప్రదానం చేశారు అంటే 2025 జూన్ 16వ తేదీ అని గుర్తుంచుకోండి. ఎవరు ప్రదానం చేశారు అంటే సైప్రస్ దేశ అధ్యక్షుడైనటువంటి నికోస్ క్రిస్టోడౌలిడెస్ అండి. నికోస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నికోస్ క్రిస్టోడౌలిడెస్ అనేటువంటి వ్యక్తి భారత ప్రధాని గారికి ఈ యొక్క పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క సైప్రస్ వారు అందించినటువంటి ఈ పురస్కారంతో మోడీ గారు పొందినటువంటి అంతర్జాతీయ పురస్కారాలు అనేవి 23కు చేరుకున్నాయని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక ప్రశ్న, ఇటీవల యుఎన్ఓ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కార్యాలయం వారు ప్రదానం చేసినటువంటి ససాకావా అవార్డును దక్కించుకుంది ఎవరు అని అడుగుతున్నారండి. భారత వాతావరణ విభాగానికి సంబంధించి లేదా ఐఎండి డీజీగా ఉన్నటువంటి మృత్యుంజయ్ మహాపాత్ర అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మృత్యుంజయ్ మహాపాత్ర గారికి ఈ యొక్క ససాకావా అవార్డు అయితే రావడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ గారు ఎప్పుడు ప్రారంభించారని అడుగుతున్నారండి. 2025 జూన్ 6వ తేదీన ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి చీనాబ్ నదిపైన నిర్మించినటువంటి రైల్వే వంతెనను మోడీ గారు ప్రారంభించారు. ఇదే సందర్భంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించినటువంటి అంజీ రైల్వే వంతెనను కూడా మోడీ గారు ప్రారంభించారనే అంశాన్ని గుర్తుంచుకోండి. చీనా నదిపైన ఉపరితలానికి 359 మీటర్లు లేదా 1178 అడుగుల ఎత్తులో ఈ యొక్క వంతెనను అయితే నిర్మించడం జరిగింది. ఈ వంతెన నిర్మాణానికి 1486 కోట్ల వ్యయాన్ని కూడా చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇటీవల దేశంలోనే అత్యంత పొడవైనటువంటి కేబుల్ ఆధారిత ఫ్లైఓవర్ను ఎక్కడ నిర్మించారని అడుగుతున్నారండి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాంచీలో ఈ యొక్క దేశంలోనే అత్యంత పొడవైనటువంటి కేబుల్ ఆధారిత ఫ్లైఓవర్ను అయితే నిర్మించడం జరిగింది. దానిని ఇటీవల కాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ సోరెన్ గారు 2025 జూన్ 5వ తేదీన ప్రారంభించడం జరిగిందండి. అయితే ఒక పొడవైన కేబుల్ ఆధారిత ఫ్లైఓవర్ అనేది సిరోంటిల్ ఏరియా నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మెకాన్ వరకు ఈ యొక్క ఫ్లైఓవర్ని నిర్మించడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఇలా నిర్మించినటువంటి ఈ యొక్క వంతెనకి ఎవరి పేరును పెట్టారు అంటే ప్రముఖ గిరిజన నాయకుడైనటువంటి కార్తిక్ ఓరన్ యొక్క పేరుని ఈ యొక్క వంతెనకు ఈ యొక్క ఫ్లైఓవర్కి అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా 2.34 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఫ్లైఓవర్ని నిర్మించారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న. 2025లో నిర్వహించినటువంటి G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025లో ఈ యొక్క G7 యొక్క 51వ శిఖరాగ్ర సదస్సుని కెనడా దేశంలో ఉన్నటువంటి
కనాస్కిస్ అనేటువంటి ప్రాంతంలో లేదా కనానాస్కిస్ అనేటువంటి ప్రాంతంలో 2025 జూన్ 15న నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క సదస్సుకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఓకేనా. కెనడా దేశంలో నిర్వహించారని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇప్కా అండి తొలి సమావేశాన్ని ఇటీవల ఎప్పుడు ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 జూన్ 16వ తేదీన ఢిల్లీలో ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క తొలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఇప్కాలో మొత్తం సభ్య దేశాలు వచ్చేసి 95 ఉండడం జరిగిందని గుర్తుంచుకోండి. అయితే తొలి సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను చేపట్టింది ఎవరు అంటే కేంద్ర పర్యావరణ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ అండి. ఇదే సమావేశంలో ఇప్కా అధ్యక్షునిగా భూపేందర్ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ జనరల్గా ఎస్పి యాదవ్ గారు నియమితులయ్యారు అనే అంశాన్ని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం, ఈరోజు చివరి ప్రశ్న, ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ 2025 విజేత ఎవరు అని అడుగుతున్నారండి. 2025 జూన్ 8వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ను నిర్వహించడం జరిగింది. ఫైనల్కి ఇటలీ దేశానికి సంబంధించినటువంటి జానిక్ సిన్నర్, అదేవిధంగా స్పెయిన్ దేశానికి సంబంధించిన కార్లోస్ అల్కరాజ్ తుది వరకు పోటీ పడగా విజేతగా స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి కార్లోస్ అల్కరాజ్ నిలవడం జరిగింది. కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ 2025 విజేత ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్ యూ.